మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పవన్ కుమార్ పెంచుకుంటున్న పెంపుడు కుక్క మర్మంగాలపై దాడి చేయడంతోనే మరణించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుక్క నోటికి రక్తం ఉండడంతో పవన్ కుమార్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెంపుడు కుక్క నిజంగానే పవన్ ను చంపిందా లేదా ఎవరైనా చంపారా, అసలు ఆ కుక్క స్వభావం ఎలాంటిది అనే విషయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పవన్ కుమార్ అనే వ్యక్తిని కుక్క కరవడం వల్ల చనిపోయారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ కుమార్ ఇంటి వద్ద ఉన్నాము. గత 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చినటువంటి పవన్ తన భార్యతో గొడవ జరగడం, డివోర్స్కి అప్లై చేశారు. తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేక 2 రోజుల క్రితం హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో తన స్నేహితుడు సందీప్ వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ డాగ్ని, హస్కీ డాగ్ని పవన్ కుమార్ గత 3 నెలల క్రితం తీసుకొచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అయితే ఈ డాగ్ కరవడం వల్లనే పవన్ కుమార్ చనిపోయారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం డాగ్ని కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి డాగ్కి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనంటే డాగ్స్ సాధారణంగా అన్నోన్ పర్సన్స్ వస్తే అరుస్తూ ఉంటాయి. కానీ ఈ డాగ్కి టచ్ చేస్తున్నా కూడా ఈ డాగ్ అయితే మాత్రం ఏమీ అరవడం కానీ ఎలాంటి సౌండ్స్ చేయడం లేదు. ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి పవన్ కుమార్ని చంపేసింది అనని వినిపిస్తున్నప్పటికీ అందులో ఎంతవరకు నిజం ఉన్న దాని మీద ఇంకా కూడా స్పష్టత రాలేదు. పోస్ట్మార్టం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి డాగ్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ డాగ్ ఎక్కడా కూడా సౌండ్స్ చేయడం లేదు. చాలా స్మూత్గా చేయి పెట్టి, నేను ఎవరో డాగ్కి తెలియదు కానీ మనిషి టచ్ని కోరుకుంటుంది. మనం చూడొచ్చు, ఈ డాగ్స్ హస్కీ అనేవి సాధారణంగా చాలా స్మూత్గా ఉంటాయి, ఇతరులని ప్రేమించడం తెలుస్తాయి. ఎవరైనా సరే డాగ్ని పెంచుకునే వాళ్ళ పట్ల కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి హస్కీ కుక్కలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒకసారి ఈ కుక్కకి సంబంధించి కూడా ఎక్కడా అగ్రెసివ్గా కానీ లేకపోతే ఏమీ లేదు. తనని లోపల బంధించడం వల్ల బయటికి రావాలని కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తుంది. ఎలోన్గా ఫీల్ అవుతున్నటువంటి పవన్ కుమార్కి ఒక తోడు ఉంటుంది అని హస్కీని తీసుకొచ్చారు. అయితే అనుమానాస్పద మృతి చెందినటువంటి పవన్ కుమార్ని డాగ్ ఏమైనా సరే కరిసి చంపేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మర్మంగాల మీద తీవ్ర రక్తస్రావం ఉండడం, ఆ తర్వాత డాగ్ నోటి అంతా కూడా బ్లడ్ ఉండడం వల్ల. కానీ తన స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును అయితే నమోదు చేసుకున్నారు. తను హెల్త్ ఇష్యూస్ వల్ల లేదు అనంటే ఇతర వ్యక్తులు ఎవరైనా వచ్చి తనని దాడి చేసి చంపేసిన తర్వాత కుక్క లోపలే ఉంది కాబట్టి తన యజమాని నిద్రలేపి బయటికి తీసుకువెళ్ళు అని అడిగే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే దాడి జరిగి ఉంటుందా అనే దాని మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసుని అనుమానాస్పద మృతిగా కేసుని నమోదు చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం తర్వాత కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనే అన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.